హాయ్ అండి, నేను మీ సత్యవాను. ఈరోజు మంగళవారం. వినాయకుడి దీవెనలు అందరిపై ఉండి ఎవ్వరు ఏ పని చేసుకున్నా విఘ్నాలు లేకుండా సాగాలని కోరుకుంటున్నా. నాకు కూడా అలాగే సాగాలని కోరుకుంటున్నా. మీ అందరు దీవెనలు కూడా నా సబ్స్క్రైబర్లు ఈ రోజుకు 836 మంది అయ్యారు. నా కుటుంబం ఎంత సంతోషంగా ఉంది. నేను మొదలుపెట్టింది వినాయకుడి ముందటనే ఈ రోజు వరకు ఇంత మంది సబ్స్క్రైబ్ చేసుకుర్రు. తప్పకుండా నేను చదివిని, ఎందుకంటే ఎందరికీ తెలవాలనే కదా వెనుకటి విషయాలు పురాణంలో రాసి పెడతారు. అవి నిజాలు అయి ఉంటేనే రాసి పెడతారు, మరవద్దని. అట్టి అయితే రాసి పెట్టరు కదా. అందుకే అవి నేను కొన్ని చెప్పాలనుకుంటున్నా. తప్పకుండా మీరు వినండి. ఏంటి మీరు వినండి అంటే మాకు పని పాట లేదా అనుకుంటురా? పని అయిపోయినప్పుడు మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడే వినండి. ఎందుకంటే మంచి విషయాలు కదా. చెడును 10 రూపాయలు కాదు 20 రూపాయలు ఇచ్చి చెడును దూరం ఉంచుకోవాలి, 50 రూపాయలు ఇచ్చి మంచిని కొనుక్కోవాలి అన్నారు పెద్దలు. అందుకని మంచి విషయాలు కొంచెం టైం దొరికినా తప్పకుండా చూడాలి, వినాలి. వాటి వల్ల మనకు అన్నీ మంచి జరిగి తర్వాత ఇతరులకు చెప్పడానికి కూడా ఉపయోగపడతాయి కదా. బతికినంత కాలం బతికి అందరం చనిపోయేవారమే. చనిపోగా పోయేటప్పుడు కూడా శివుని దగ్గరికే కదా అండిపోయాడు. శ్మశానంలో కూడా శివుడే, ఇంట్లో శివుడే, అన్ని చోట్ల శివుడే ఉన్నాడు. కాబట్టి బతికిన కాలం బతికి వెళ్ళిపోగా శివుడు ఏమని అడిగిండట, ఏది నీకు ఇన్ని రోజులు సంపాదించిన ఆస్తులు, బంగారం, డబ్బు ఏది, ఇలా వస్తున్నావా అని అడిగిండట. అప్పుడు ఆ శవం ఏం సమాధానం చెప్పిందంటే, నేను రాంగా వట్టిగానే వచ్చిన, నీ దగ్గరికి రాంగా మళ్ళా ఒక బట్టలతో వస్తున్నా, ఇంతకన్నా నాకేం వద్దు అని అన్నదట. నాకేమున్నాయి స్వామి, నేను ఎలా తెచ్చుకోగలను అని అంటే, ఆ శివుడు ఏమన్నాడంటే, నువ్వు బతికిన కాలం డబ్బు, బంగారం, భూములు ఇవేవి సంపాదించుకోకున్నా సరే, నువ్వు చనిపోయిన రోజు ప్రేమగా నిన్ను నలుగురు మోయడానికి, నిన్ను చూడడానికి, నీ కోసం కన్నీళ్ళు పెట్టడానికి మరో 10 మందిని సంపాదించుకో. అది చాలదా? నీకోసం నీ వాళ్ళు చూడు ఎందరెడుతుర్రో. ఇవన్నిటిని మించిన ఆస్తి అదే నిజమైన ప్రేమ. అర్థమైందా అని శివుడు చెప్పాడంట ఆ శవానికి. అలాగని అప్పుడు ఆ శవానికి అర్థమై సరే అని సంతోషంగా కాలిపోయిందంట. మీరేమంటారు? నేను చదివిన దాంట్లో ఆలోచించుకోండి. ఈ అమ్మ అన్ని ఇలాంటి విషయాలు చెప్తుంది అంటే కొందరు ఒక్కలైనా అర్థం చేసుకొని ఎవరికి చెడు చేయకుండా నలుగురికి మేలు చేసుకుంటూ బతకాలని చెప్తున్నా. ఎందుకంటే ఎవరు చేయగలిగే పని వారు చేస్తారు. అందరూ చెప్పలేరు కదా నాతోటి అయ్యే విషయాలు. నేను మంచి విషయాలు చెప్తున్నా. ఎవరు తప్పు పట్టద్దు. తప్పకుండా ఈ వీడియో చూడండి. మీకు వీలైన కాడ ఎవరన్నా ఇబ్బందులు ఉంటే మీకు చేయగలిగే సాయం అయితే తప్పకుండా చేయండి. అన్ని పుణ్యఫలాలు మూటగట్టుకోండి. బాయ్ అండి.